హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్లకు భారీ శుభవార్త. ఆగస్టు 1న చెల్లింపు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తరహాలను ఒక అద్భుతమైన తీపి కబురును అందించేందుకు అన్ని రకాలుగా సర్వత్రా సిద్ధం అవుతూ ఉన్నాయి. అయితే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అనేది వారి జీవనాధారంగా ఉంటుంది. కాబట్టి ఈ వార్త వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా త్వరలో అమల్లోకి రానున్నటువంటి 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ సిఫార్సుల వల్ల ప్రస్తుతం ఉన్న పెన్షన్ విధానంలో అత్యంత సులభమైనటువంటి మరియు సమూలమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా పెన్షనర్ల యొక్క ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించాలనే పెన్షనర్ల ఆశయానికి ఈ నిర్ణయం ఒక గొప్ప ఊరటనిస్తుంది. ముఖ్యంగా పెన్షనర్లకు వర్తించే పెన్షన్ మొత్తంతో పాటు డిఆర్ఎస్ రిలీఫ్ మరియు గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ వంటి అనేక కీలక అంశాలలో గణనీయమైన ప్రయోజనాలు చేకూరనున్నాయని విశ్వసనీయ సమాచారం వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పుల్లో అత్యంత గౌరవప్రదమైనది పెన్షన్ లెక్కింపు పద్ధతిలో రాబోయే మార్పు. 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సవరించడం ద్వారా బేసిక్ పెన్షన్లో భారీ పెరుగుదల అయితే నమోదు కావడానికి అవకాశం ఉంది. మరి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే దాని ప్రభావం నేరుగా పెన్షనర్ల నెలవారీ ఆదాయం పైన పడుతుంది. దీనివల్ల వారు ప్రతి నెల కూడా అందుకునే నగదు గణనీయంగా పెరుగుతుంది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ ఆదాయం పెరుగుదల వారికి ఎంతో అవసరము. ఇక పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారు ముఖ్యమైన అంశం డిఆర్ఎస్ రిలీఫ్, డిఆర్ లేదా కరువు భత్యం. సో డిఆర్ పెరుగుదల అన్నమాట. సో దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి మరియు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెన్షనర్లకు ఈ డిఆర్ అనేది అందిస్తారు. తాజా నివేదిక ప్రకారంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా కలుపుకొని ఈ డిఆర్ శాతం ఏకంగా 186 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఇది కనుక నిజమైతే పెన్షనర్ల చేతికి అందే మొత్తం ఊహించని రీతిలో పెరుగుతుందన్నమాట. అలాగే గ్రాట్యుటీ పరిమితి విషయంలో కూడా సానుకూల నిర్ణయాలు అయితే రాబోతున్నాయి. సాధారణంగా వేతన సంఘం సిఫార్సుల వల్ల ఉద్యోగుల జీతాలు పెరిగినప్పుడు దానికి సమాంతరంగా రిటైర్డ్ సమయంలో ఇచ్చే గ్రాట్యుటీ గరిష్టంగా పరిమితి కూడా పెంచుతారు. ఇది రిటైర్డ్ ఉద్యోగుల యొక్క ఒక పెద్ద ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా కుటుంబ పెన్షన్ విధానంలో కూడా సానుకూల మార్పులు రానున్నాయి. ఒక పెన్షనర్ పొందే పెన్షన్ పెరిగినప్పుడు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అదే అందేటటువంటి ఫ్యామిలీ పెన్షన్ కూడా అదే నిష్పత్తిలో పెరుగుదల ఉంటుంది. దీనివల్ల పెన్షనర్ లేని పక్షంలో వారి కుటుంబానికి అందేటటువంటి ఆర్థిక సహాయం కూడా మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ మార్పులన్నీ కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. సో అందుతున్న సమాచారం ప్రకారంగా ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి ఈ దశల వారీగా ఈ యొక్క సిఫార్సులను అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తమ పూర్తి స్థాయిలో కసరత్తును పూర్తి చేసి సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితులు కొంత భిన్నంగా మరియు ఆశాజనకంగా ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు తమకు రావాల్సిన పెండింగ్ బకాయిల కోసం గత కొంతకాలంగా ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వివిధ అంచనాల ప్రకారం దాదాపు 45,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెన్షనర్లకు, ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే భారీ మొత్తాన్ని కూడా త్వరితగతిన విడుదల చేయాలని రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్స్ అసోసియేషన్లు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారము. ఆగస్టు 2వ తేదీ లోపల పెన్షనర్ల సమస్యలపై ఒక స్పష్టమైన ప్రకటన చేసి వారికి రావాల్సిన బకాయిల విషయంలో ఒక తీపి వార్త అందించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది నిజమైతే రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలలో సంతోషం వెల్లువిరుస్తుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా 8వ వేతన సంఘం అమలు ద్వారా పెన్షనర్ల కనీస పెన్షన్ అనేది భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సవరణ వల్ల బేసిక్ పెన్షన్ అనేది గణనీయంగా మారుతుంది.
ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి వీలుగా డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్లో భారీ పెరుగుదల ఉండబోతోంది. గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని పెంచడం ద్వారా రిటైర్ అయ్యే వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 45,000 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు నెలలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే ఉంది.